ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, నీకొక గోల్డెన్ ఛాన్స్ రాబోతుందమ్మా. నీ సాయిని నమ్మి ఇప్పుడే ఇది విను. ఏమాత్రం కూడా ఆలోచన వద్దు, నిర్లక్ష్యం అస్సలకే వద్దు. విన్నావంటే, ఈ గోల్డెన్ ఛాన్స్ అందుకున్నావంటే నీకన్నా అదృష్టవంతులు ఈ లోకంలో ఇక ఎవ్వరూ లేరు. నీ తండ్రిని నమ్మి ఇప్పుడే ఈ క్షణమే ఇది విను అని బాబాగారు అయితే చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు, అసలు ఆ గోల్డెన్ ఛాన్స్ ఏంటో ఇలా ప్రతి ఒక్కటి కూడా స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? బిడ్డా, ఈరోజు నీకు ఒక గోల్డెన్ ఛాన్స్ని తీసుకొచ్చానమ్మా. నీ తండ్రిపై నమ్మకంతో నా ఈ మాటలను జాగ్రత్తగా విను. ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు, అలక్ష్యం అంతకన్నా అవసరం లేదు. జాగ్రత్తగా వింటే అన్నీ కూడా నీకే అర్థమవుతాయి. నీ తండ్రిపై నీకు నమ్మకం ఉంది కదా, ఇక మరి నీకెందుకు దిగులు, ఎందుకు భయం చెప్పు. కాస్త మనసు పెట్టి విను బిడ్డ, అన్నీ కూడా మారుస్తాయి. అన్నీ కూడా నీ బాబా మారుస్తారు కదా. ఇక నీకు ఏం సందేహం వద్దమ్మా, ఒక గోల్డెన్ ఛాన్స్ అనేది నీకు ఇవ్వబోతున్నాను. నా ఈ మాటలు నువ్వు ఖచ్చితంగా విన్నావంటే ఒక అద్భుతమైన ఛాన్స్ అనేది నీకు రాబోతుంది. వింటావా? నీ సాయిపై నమ్మకం ఉంది కదా, ఇది విని నువ్వే ఆలోచించి నిర్ణయం తీసుకో. నీకైన పరిష్కారం అనేది ఖచ్చితంగా నీ కంటపడుతుంది. అలానే నీకు మార్గాలు, నీ జీవితానికి సంబంధించిన సమాధానాలు అన్నీ కూడా నీకు స్పష్టంగా కనపడతాయి. జాగ్రత్తగా నీ సాయి మాట ఒక్కసారి విను. నీ జీవితం సంతోషంగా, బ్రహ్మాండంగా, ఆనందంగా ఉండడం కోసమే కదా. మరెందుకు దిగులు? నీ బాబా నీతో లేరు అని ఎందుకు అనుకుంటున్నావు? భ్రమపడుతున్నావా? అలా ఎప్పుడూ కూడా అనుకోవద్దమ్మా. నీ తండ్రి ఎల్లవేళలా కూడా నీకు చేదోడు వాదోడుగా ఎప్పుడూ కూడా నీ బాబా నీతోనే ఉన్నారు. ఇక నువ్వు దేనికి భయపడాల్సిన పనిలేదు. ఇదిగో, నీకు ఇప్పుడు ఒక గోల్డెన్ ఛాన్స్ అనేది అందివ్వబోతున్నాను. దీన్ని వదులుకోకు. ఈరోజు ఎంతో శుభకరమైన రోజమ్మా, అందుకే ఈ మాట నువ్వు వింటున్నావు. అంటే ఖచ్చితంగా నీకైనా ఒక విషయం గురించి నువ్వు ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది అని అర్థం చేసుకో. ఈరోజు నువ్వు నా దర్శనం కోసం ఖచ్చితంగా కళ్ళు మూసుకొని ధ్యానించాల్సిందే. ఎలా అయినా సరే నా బాబాని నేను కళ్ళలోనే దర్శించుకోవాలని తాపత్రయపడుతున్నావు కదా. నీ బాబాని కళ్ళారా చూడాలి అని, దర్శించుకోవాలని అనుకుంటున్నావు కదా. నీ బాబా నీ కళ్ళలో మెదులాడుతూ ఉన్నాను తల్లి. నా స్పర్శను నువ్వు గమనించగలుగుతున్నావు. నీ సాయిని ఎప్పుడూ కూడా నీకు దగ్గరలోనే ఉంటాను. నా కోసం ఎదురు చూస్తూ ఉంటావు కదా. అలానే నీ తీరని కోరికలు, సమస్యలు, బాధలు, కష్టాలు, ఇవా ప్రతి ఒక్కటి కూడా అన్నీ నాకు తెలుసమ్మా. నాతో పంచుకోవాలనే కదా నీ ఉద్దేశం. అందుకే బిడ్డా, నేను ముందుగానే చెప్పింది, ఇది కేవలం నీదైన రోజు, నీకోసంగా నేను సృష్టించబడిన రోజు, నీకోసంగా నేను రాసిన రోజు అని ఊరికే చెప్పలేదు. ఇది స్వయంగా నీకైన రోజే తల్లి. ఇలా నేను చెప్పాను అంటే దాని వెనుక ఒక అర్థం ఉంది అని నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలమ్మా. ఈ రోజున నీకు ఒక్కటి కాదు, మరొక గోల్డెన్ ఛాన్స్ అనేది కూడా వచ్చేసింది. బిడ్డా, గుర్తుపెట్టుకో, అవకాశం అనేది ఎప్పుడైనా ఒక్కసారే వస్తుంది కదా అని మర్చిపోకు. అది చేజారిపోతే మళ్ళీ తిరిగి రాదు. అందుకే వచ్చిన అవకాశం చిన్నదైనా పెద్దదైనా సరే చేజార్చుకోకు. ధైర్యంగా, సంతోషంగా నేను చెప్పేది విను. మిగతావన్నీ కూడా నీ తండ్రి చక్కబెడతారు. ఇదిగో, ఇప్పుడున్న కష్టాలు కేవలం తాత్కాలికమే అని తెలుసుకోమ్మా. ఇంతకు మించిన గోల్డెన్ ఛాన్స్ అనేది నీకు ఇంకొకటి రాదు. కాబట్టి నీ సాయిపై నమ్మకంతో ఉండు. అంతా కూడా నీకు మంచే జరుగుతుంది. నేను చెప్పింది చెప్పినట్లుగా విను. అలానే విని ఆచరించావంటే
నీ జీవితం ఆనందమయంగా సుఖమయంగా ఉంటుంది. బిడ్డా ఇలా చూడు, ఇప్పుడు ఇక నీ జీవితం అనేది బ్రహ్మాండంగా ఉండాలి అంటే నీ సాయి చెప్పిన మాటలు నువ్వు వినాల్సిందే. ఆ మాటల మార్గంలో నువ్వు నడవాల్సిందే. ఇక నీ జీవితం దానంతట అదే స్వచ్ఛంగా మంచిగా మారుతుంది. అవునమ్మా, నీ సాయి చెప్పేవన్నీ కూడా జరుగుతాయి. ఇదిగో, ఇక ఇప్పుడు నువ్వు పడుతున్న బాధలంటావా, ఇక నువ్వు పడుతున్న కష్టాలంటావా, సమస్యలంటావా, అసలు ఎవరితో చెప్పుకోవాలో తెలియక, ఒకవేళ ఎవరితోనన్నా చెప్తే ఏమైనా అంటారేమో, నీ బంధువులతో చెప్పుకుంటే విలువ తగ్గుతుందేమో, లేదా నీ కుటుంబంతో పంచుకుంటే నీతో పాటు వారు కూడా బాధపడతారని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక సతమతమవుతున్నావు కదా. ఒకవేళ వాళ్ళు నన్ను ఏమన్నా తప్పుగా అనుకుంటారేమో, లేదా నేను చెప్పింది ఎవరికైనా చెప్పేస్తారేమో అని నలుగురు నానా మాటలు అనుకుంటారని నువ్వు అనుక్షణం నలుదిశల నుండి బాధపడుతున్నావు కదమ్మా, భయపడిపోతున్నావు కదా, కంగారు పడిపోతున్నావు కదా. అసలు ఈ విషయాలన్నీ కూడా ఎవరికి చెప్పుకోవాలో తెలియక నీలో నువ్వే తల్లడిల్లిపోతున్నావు, అల్లాడిపోతున్నావు కదా. అది నాకు అర్థమవుతుంది. నువ్వు నాకు చెప్పినా చెప్పకపోయినా సరే నీ సమస్యలన్నీ కూడా నేను అర్థం చేసుకోగలను. ఇకపై నువ్వు ఏమాత్రం కూడా దిగులు పెట్టుకోకు. నీ కష్ట నష్టాలన్నీ కూడా స్వయంగా నీ తండ్రితో పంచుకో. అన్నీ వింటాను, అన్నిటికీ నేను పరిష్కారం చూపుతాను. అలా కాకుండా ఇతరులతో నీ కష్టాలు చెప్పుకున్నావా, వాళ్ళు పైకి నటిస్తూ నీతో సానుభూతి చూపిస్తూ ఉంటారు. మరి వాళ్ళు సంతోషంగా ఉంటారు. నీకు ఇసుమంతా కూడా ఏమీ ప్రయోజనం ఉండదని తెలుసుకో. సాయం అంటావా, అస్సలు చేయరు. ఏ సమస్య వచ్చినా సరే కేవలం నువ్వే నీ తండ్రితో చెప్పుకో. అప్పుడే కదా నీకు పరిష్కారం దొరుకుతుంది. బిడ్డ, గుర్తుపెట్టుకో, కేవలం నీ సాయి తండ్రి మాత్రమే ఏదీ కూడా నీ దగ్గర ఆశించకుండా స్వచ్ఛమైన మనసుతో నీకు పరిష్కార మార్గం చూపుతాను. ముందు నువ్వు నన్ను నమ్ము, ఆ తరువాత నువ్వు బాధపడే సమస్య నుంచి నేను బయటపడేస్తాను. నమ్మకం పెట్టుకో బిడ్డ, చాలు. ఎవరు నీకు ఉన్నా లేకపోయినా నీ తండ్రి ఉంటారు. ఇవి ఒట్టి మాటలు కాదమ్మా, సాయి మాటలు, సత్యవాక్కులు. ఈ సందేశం నీకు మాత్రమే అందిస్తున్న తీయటి వార్తలు. గుర్తుపెట్టుకో, ఈరోజు నువ్వు వినగలిగావు అంటే ఇక నీ జీవితం పూర్తిగా మారిపోయింది అని అర్థం. ఎవరు ఎన్ని అన్నా, ఎవరు ఎన్ని పన్నాగాలు పనినా సరే ఏవీ కూడా నీ దగ్గరకు రావు. పట్టించుకోకు, నీ దారిలో నువ్వు వెళుతూ ఉండు చాలు. ఏది మంచో ఏది చెడో అన్న విషయం నీకు తెలిసింది కదా, ఇక ముందుకు వెళ్ళిపోవడమే. ఒకవేళ తెలియని సందర్భంలో నువ్వు సతమతమవుతూ ఉన్నప్పుడు నీ సాయి తండ్రి సలహా తీసుకో. నీకు మంచి సమాధానాన్ని, పరిష్కార మార్గాన్ని నేను ఇస్తాను. బిడ్డా, నిన్ను తక్కువ చేసి చూడాలి అనుకున్న వాళ్ళ ఆటలు నేను సాగనివ్వను. ఎవరైతే నిన్ను ఇంకా లోకో చేసి చూస్తారో వాళ్ళని నువ్వు పట్టించుకోకు. నీ దారిలో నువ్వు మౌనంగా వెళ్ళు చాలు. నీ లక్ష్యం వైపు వెళ్ళిపో. నేను నీకు తోడుంటాను కదా, నీ చెయ్యి పట్టుకొని నడుస్తాను. అలానే నీకు భయం వేసినప్పుడు నీ భుజం తట్టి మరీ నీతో ఉంటాను. దిగులు పడకమ్మా, నువ్వు ఇక్కడ ఎవ్వరిని కూడా ఏమీ అనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఎవరికీ అన్యాయం చేయలేదు, ఎవరికి ద్రోహం తలపెట్టలేదు. ఇక సంతోషంగా, ధైర్యంగా ముందుకు వెళ్ళు. ఏ మాత్రం కూడా భయపడుకు బిడ్డ. నీ సాయి ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉన్నారు అంటే ఇక నీకెందుకు దిగులు. నీ కోసం ఒక గోల్డెన్ ఛాన్స్ అనేది నేను అందించబోతున్నానని చెప్పాను కదా, రాసి పెట్టుకో. ఈ అవకాశాన్ని మాత్రం వదులుకోకు. ఎందుకంటే ఒక్కసారి అవకాశం వచ్చాక అది మళ్ళీ మళ్ళీ రాదు అని తెలుసుకో. నీకు ఈ అవకాశం నీకు అనుగుణంగా తీసుకొని జాగ్రత్తగా నా దారిలో నడు. మిగతాదంతా నేను చూసుకుంటాను. హాయిగా, ధైర్యంగా ఉండు. నీ సమస్యలన్నిటినీ సవ్యంగా నువ్వు చేసుకుంటూ వెళ్ళు. అన్నీ సర్దుమనుగవుతాయి. ఒక్కసారి నువ్వు
నా నామస్మరణ చేశావంటే నీకు ఉపశమనం కలుగుతుంది. నీకు కలిగే బాధ నాది తల్లి, భయపడకు. ఇక నువ్వు ఎలాంటి సమస్యలున్నా సరే, ఎంత పెద్ద ఆపదలో ఉన్నా సరే, స్వయంగా నేనే నిన్ను రక్షిస్తాను. నిన్ను బయట పడేయడానికి ఒక తండ్రిలా, స్నేహితుడిలా, శ్రేయోభిలాషలా, లేదా నీ తోబుట్టిన అన్నదమ్ముల్లా నీ పక్కనే ఉంటాను. నువ్వు నన్ను గుర్తించినా గుర్తించకపోయినా నిన్ను అంటి పెట్టుకుని ఉండడం నా బాధ్యత. ఎలా అయినా సరే అమ్మా, నిన్ను ఖచ్చితంగా నా చేతులతో రక్షించుకుంటాను, కాపాడుకుంటాను. ఇదిగో ఇప్పుడు నీ కన్న తల్లిదండ్రుల స్థానంలో నిలబడి నిన్ను నేను చంటి బిడ్డలా కాపాడుతున్నాను. అలాంటిది నువ్వు అనాథ ఎలా అవుతావు చెప్పు? ఎవరూ లేని వాళ్ళు ఎలా అనుకుంటావు? నేనున్నాను కదా. ఒంటరివి ఎలా అవుతావమ్మా? అసలు ఆలోచించకు. ఎప్పుడూ కూడా అనుకోవద్దు. కాస్త నిదానంగా ఉండు. అసలు నిజ నిజాలన్నీ కూడా నీకు బోధపడతాయి. ఇక నువ్వు ఏం చేయాలో ఏం చేయకూడదో తెలుస్తాయమ్మా. బిడ్డ, గుర్తుపెట్టుకో, ఇక నువ్వు ఏమాత్రం కూడా భయపడకుండా నీకున్న సమస్యలన్నిటి గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకంటే అన్నిటినీ కూడా నేను సర్ది పెడతాను. నీకున్న చిక్కుముడులన్నీ విప్పేస్తాను. ఇక నీకెందుకు భయం? ఎందుకు కంగారు? ఎందుకు దిగులు చెప్పు? ఇక ఏమాత్రం కంగారు పడకు, ధైర్యంగా ఉండు చాలు. ఇప్పుడు నీ చుట్టూ జరిగే కొన్ని విషయాలు నీకు ఎన్నో పాఠాలు, గుణపాఠాలను నేర్పుతున్నాయి. కొంతమంది కొన్ని విషయాలు కొన్ని నేర్చుకుంటారు. కొంతమంది ప్రవర్తన వల్ల, మాటల వల్ల నువ్వు సమాజంలో ఎలా ఉండాలి, ఎలా నడవాలి, ఎలా మాట్లాడాలి అని తెలుసుకుంటావు. అవును తల్లి, కొంతమంది నుంచి కొన్ని విషయాలు తెలుసుకుంటావు. కొంతమంది నుంచి మంచి చెడు అన్నీ నేర్చుకుంటావు. ఇదే తల్లి జీవితం. ఇలా నువ్వు అన్నీ తెలుసుకోవాలి. నీకు నువ్వుగా నీకంటూ ఒక పేరుని తెచ్చుకోవాలి. నీకంటూ గుర్తింపుని తెచ్చుకోవాలి. ఇలా ఎన్నో గుణపాఠాలను నేర్చుకున్నావు కదా. అన్నీ కూడా నీ జీవితానికి ఒక్కొక్క మెట్టుగా ఉపయోగపడతాయి. నువ్వు విజయాన్ని చేరుకోవడానికి అవి చాలా దోహదపడతాయి. ఇక నువ్వు ఆ ఒక్కొక్క మెట్టుని ఎక్కుతూ వెళ్ళావంటే నీ జీవితం ఇంకా ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇదిగో ఇక నువ్వు అందనంత ఎత్తుకు ఎదగబోతున్నావు. అన్నిటికీ సిద్ధంగా ఉన్నావా? నువ్వే చెప్పు. ఇక చివరిగా ఒక్కటి, దేనికి కూడా కంగారు వద్దు, భయం వద్దు. ఎందుకంటే నీకే తెలియని ఒక బలమైన శక్తి నీలో ఉంది. కాబట్టి నువ్వే ఆలోచించి నిర్ణయం తీసుకో. అప్పుడే కదా నలుగురిలో నీ పట్టుదల ఏంటో నీకు తెలుస్తుంది. అప్పుడే అన్నీ బలంగా తయారవుతావు. ఆ సమయంలో నీకు ఒక సందేహం ఉంటుంది. బాబా, నేను ఒంటరిగా ఉన్నదాన్ని, నాకు ఎవ్వరూ కూడా అస్సలు తోడుగా లేరే, నా అనుకున్న వాళ్ళందరూ నడి రోడ్డులో వదిలేశారే అని. మరి నేను ఎవరినైతే నమ్మానో వారే నన్ను నడి రోడ్డులో వదిలేశారే బాబా, నన్ను మోసం చేస్తున్నారు కదా సాయి. చివరికి నేను ప్రాణం కన్నా ప్రేమించిన నా బంధం, నా కుటుంబ సభ్యులు కూడా, నా రక్త సంబంధికులు కూడా నన్ను దూరం పెడుతున్నారు, వేరు చేసి మాట్లాడుతున్నారు బాబా. నేను వాళ్ళకి ఏమీ కానని చెప్పి నన్ను మాత్రం అందరితో సమానంగా చూడకుండా వేరు చేసి చూస్తున్నారు. ఇదెక్కడి న్యాయం సాయి అని వీళ్ళందరినీ ఎలా నేను ఎదుర్కోవాలి? వాళ్ళని ఎలా చూడాలి? వాళ్ళ మాటలు ఎలా తీసుకోవాలి? చెప్పు బాబా అని అడుగుతున్నావు కదా. బిడ్డా, గుర్తుపెట్టుకో, సూటిగా నా కళ్ళల్లోకి ఒక్కసారి నువ్వు చూడు. ఇప్పుడు నీ బంధం కూడా నిన్ను మోసం చేస్తుంది అని రక్త సంబంధికులు కూడా దూరం పెట్టారు కదా. నీ తోటి వాళ్ళు, బంధువులు, స్నేహితులు అందరూ నిన్ను వేరు చేసి మాట్లాడినా నీకు తోడుగా పక్క బలంగా నీ తండ్రి ఉంటారని మర్చిపోకమ్మా. ఈ విషయాన్ని నిన్ను నీ బాబా ఎప్పుడూ కంటికి రెప్పలా కాపాడుకుంటారు. నీ నీడైనా నిన్ను కొన్ని సందర్భాల్లో వదిలేస్తుందేమో కానీ నీ తండ్రి మాత్రం నీ చెయ్యి అస్సలు విడువను. నిన్ను అంటి పెట్టుకునే ఉంటాను. నీకు తోడుగా ఉండి నిన్ను రక్షించుకుంటూ ఉంటాను. మంచి మంచి సలహాలు చెబుతూ ఉంటాను. ఒక చంటి బిడ్డలా నిన్ను కాపాడుకుంటాను. ఇలా నీ బాబా చెప్పినవన్నీ జరిగే తీరుతాయి. ఏది కూడా పొల్లుపోదమ్మా. ప్రమాణం చేస్తున్నాను తల్లి, ఇది కేవలం నీకు కష్టకాలం మాత్రమే. ఆ కాలం కూడా తీరిపోయి అన్నీ కూడా నీకు సానుకూలంగా ఉండబోతున్నాయి.
ఇప్పుడు నీ సాయి తండ్రితో మాట్లాడే ఒక అదృష్టం నీకు కలిగింది కదా, మనసు ప్రశాంతంగా ఉంది కదా, ఈ సాయి వాక్కు నీకు మంచిగా బోధపడింది కదా. నీ జీవితంలో ఒక మంచి గోల్డెన్ ఛాన్స్ రాబోతుంది. దాన్ని వదులుకోకుండా నువ్వు ఉపయోగపరుచుకోమ్మా. జీవితం అంతే అద్భుతంగా బంగారంలా మెరుస్తుంది. అది డబ్బు పరంగా కానీ, నీ అవకాశాల పరంగా కానీ, నీ విలువ పెరగడానికైనా నువ్వు అనే గుర్తింపు అనేది నీకు తప్పకుండా వస్తుంది. ఇక నీ బాబా నీతో ఉన్నారని నమ్మావు కదా, ఏమాత్రం దిగులు లేకుండా హాయిగా ప్రశాంతంగా ఉండు. అంతా శుభమే జరుగుతుంది. నీ సాయి తండ్రి కొండంత అండగా నీకు తోడు ఉండగా ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదమ్మా. సంతోషంగా ముందుకు వెళ్ళు. మిగతావన్నీ కూడా నీ సాయి తండ్రి దగ్గరుండి మరి చూసుకుంటారు. ఇక కంగారు పడకుండా నీ బాబా చెప్పినట్లు వెళ్తావు కదా, నీ సాయి మార్గంలోనే నడుస్తావు కదా. ఇక దిగులెందుకు, కంగారెందుకు? నీకైన మంచి జీవితం నీకోసంగా తప్పకుండా వచ్చేస్తుంది. నమ్మి వెంటనే విను అని బాబాగారైతే చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం, తన బిడ్డలందరి కోసం తీసుకొచ్చారు. మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంత బాగానో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.